పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా సిబిఐ విచారణ జరపాలని కోరింది. అసెంబ్లీలో ఆమోదం తెలిపిన విషయాన్ని లేఖల్లో తెలిపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాళేశ్వరంతో పాటు అంతరాష్ట్ర అంశాలపై దర్యాప్తు చేయాలని కోరింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం పైన కూడా విచారణ చేయాలని కోరింది తెలంగాణ సర్కార్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ రెడ్డి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి, కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఏ అంశాలు దాంట్లో పొందుపరిచారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మొన్న అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద చర్చ జరిగింది. అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయం తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఈ కేసును అప్పగిస్తున్నట్లు కూడా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఇక రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసినటువంటి 24 గంటల లోపే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేసింది. నిన్న సాయంత్రం రాష్ట్ర హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖకు సిబిఐ ద్వారా దర్యాప్తు చేయాలని లేఖను పంపించినట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఈ లేఖలో కీలకంగా 2 అంశాలను ప్రస్తావించినట్లుగా తెలుస్తా ఉంది. ఓవరాల్ గా కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగినటువంటి అభివృద్ధితో పాటు అంతర్రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ అంశాల మీద కూడా విచారణ జరపాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరి కలయికతోటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగినటువంటి నేపథ్యంలో ఆ 2 రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాత్రకు సంబంధించినటువంటి విషయం మీద కూడా విచారణ చేయాలని ఈ లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. హోంశాఖ నుంచి సెంట్రల్ హోంశాఖకు ఈ లేఖ వెళ్ళినట్లుగా సమాచారం అయితే అందింది. మరి సెంట్రల్ హోంశాఖ తర్వాత సిబిఐకి ఈ కేసును బదిలీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సిబిఐ విచారణ ఎప్పుడు మొదలు పెడుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఆల్ రైట్ శేఖర్.